హాయ్ అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ శృతి క్రియేషన్స్. ఈ రోజైతే నేను తిరుమలగిరిలో ఉన్న నాగదేవత టెంపుల్కి అయితే వచ్చాను. ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్. అక్కడ మెయిన్ రోడ్ నుండి ఇక్కడికి కొంచెం లోపలికి ఉంటుంది. ఇదైతే గుడి ముందు ఇలా ఉంటుంది. అక్కడ మెయిన్ ద్వారం ఉంటుంది, కానీ అక్కడ నుండి వెళ్ళనివ్వట్లేదంట ఇప్పుడైతే ఈ టెంపుల్లో. ఇక్కడ నుండే వెళ్ళాలి లోపలికైతే. ఇక్కడ మొత్తం బయటనైతే రావి చెట్లు ఉంటాయి. మూడు రావి చెట్ల కింద ఇట్లా మొత్తం నాగ ప్రతిమలని ప్రతిష్ఠించారు. మొత్తం నాగదేవతలే ఉంటాయి ఇక్కడనైతే. చాలా బాగా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే. ఇదైతే కోనేరు కూడా చాలా పెద్ద ఉంటుంది, కానీ ఇక్కడ లోపలికైతే వెళ్ళనివ్వరు కోనేరు వాటర్ దగ్గరికి అయితే. ఇదైతే చాలా పెద్ద ఉంటుంది టెంపుల్. మొత్తం నాగసర్పాలతోటే ఉంటుంది టెంపుల్ మొత్తం. కోరికలు నెరవేరిన వాళ్ళు ఇవన్నీ నాగ ప్రతిమలను ప్రతిష్ఠించారంట ఈ టెంపుల్లో. ఇక్కడ బయట మొత్తం రావి చెట్ల కింద మొత్తం, మళ్ళీ టెంపుల్లో కూడా మొత్తం నాగదేవతలే ఉంటాయి. ఇక్కడ కూడా ఒక రావి చెట్టు ఉంది కోనేరు పక్కన. అక్కడ కూడా మొత్తం నాగ ప్రతిష్టలే ఉన్నాయి, నాగదేవతలే ఉన్నాయి. ఈ గుడిలోనైతే ఎటు చూసినా మొత్తం నాగదేవత విగ్రహాలే ఉంటాయి. చాలా బాగా అనిపిస్తుంది ఈ గుడిలోనైతే. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండే లోపలికి వెళ్ళాలి. ఇదైతే గుడి బయట. లోపలికి ఇక్కడ నుండి లోపలికి వచ్చాం కదా, ఇవన్నీ చూసారా? మొత్తం నాగ ప్రతిమలే ఉంటాయి ఇక్కడ ప్రతిష్ఠించి. లోపల మొత్తం నాగదేవతలతోనే ఉంటుంది టెంపుల్ మొత్తము. ఇవన్నీ కోరికలు నెరవేరిన వారే ఇలా ప్రతిష్ఠించారంట. ఈ గుడి అయితే చాలా పెద్దగా బాగుంటుంది, లోపల పీస్ఫుల్గా ఉంటుంది. ఈ గుడిలోనైతే పౌర్ణమి రోజు రాహుకేతువుల పూజలు కూడా చేస్తారు. మార్నింగ్ ఉంటుంది, దీనికి టికెట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది మనము. ఇదైతే మొత్తం గుడిలోనైతే ఇలా ఉంటుంది మొత్తం. ఎటు చూసిన నాగదేవతలే ఉంటాయి. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుండి లోపలికి రావడానికి పెట్టారంట, కానీ ఇప్పుడైతే క్లోజ్ చేశారు. నాగుల పంచమి రోజైతే ఆ ఎంట్రన్స్ ఓపెన్ చేస్తారు. ఆ రోజైతే అక్కడ నుండే లోపలికి రావాలి. మేము ఆ రోజు వచ్చాం కాబట్టి నాకు తెలుసు. మిగతా ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. అక్కడ నుండి లోపలికైతే ఇప్పుడు రానివ్వట్లేదు. చూడండి లోపల గుడి మొత్తం చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. ఈ గుడిలోనైతే మంగళవారం, శుక్రవారం రోజే చాలామంది వస్తారు ఇక్కడికి. ఆ రోజే పూజలు కూడా బాగా చేస్తారు. నేనైతే బయట ఉన్న రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే పూజ చేసుకున్నాను. ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని క్లీన్ చేశాను మంచిగా వాటర్తో. క్లీన్ చేసి ఫస్ట్ అయితే పాలతో అభిషేకం చేశాను. తర్వాత పెరుగుతో చేశాను. ఇలా పూజ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈ టెంపుల్కి అయితే చాలా మంది వస్తారు. చూడండి ఎంతమంది మార్నింగే వచ్చి పూజలు చేశారో. తర్వాత నేనైతే తేనెతో అభిషేకం చేస్తున్నాను. పూజ అనేది అందరూ ఒకే విధంగా చేయరు కదా, ఎవరికి తోచినట్టు వాళ్ళు చేస్తారు. నేనైతే ఎప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఇలానే చేస్తాను. తర్వాత ఆవు నెయ్యి ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ఆవు నెయ్యితోనైతే చేశాను అభిషేకం.
తర్వాత మళ్ళీ వాటర్తో కూడా అభిషేకం చేశాను. వాటర్తో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం పసుపుతోనైతే దేవుడిని అలంకరించాలి కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని. ఫస్ట్ అయితే నేను పసుపును ఇలా పక్కకున్న నాగదేవతల ప్రతిమల మీదనైతే కొంచెం పసుపు వేశాను. వేసిన తర్వాత ఆ పసుపులోనైతే కొన్ని వాటర్ తీసుకొని దేవునికైతే ఇప్పుడు మనం అలంకరించాలి కదా, అంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇలా పెట్టాలి. పసుపు అయితే ఫస్ట్ మొత్తం పెట్టాలి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికి మొత్తము పసుపు ఇలానైతే మంచిగా నీట్గా పెట్టాలి. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అయితే ఎర్రటి పువ్వులు ఎర్రటి పండ్లు అంటే బాగా ఇష్టమంట. అవే చాలామంది గులాబీలు రెడ్ ఉంటాయి కదా, రెడ్ గులాబీలు అవే పెడతారు ఎక్కువ. నేనైతే పసుపుతో మొత్తం అలంకరించాను. మళ్ళీ కుంకుమతో బొట్లు పెడుతున్నాను. ఇలా పూజ చేసినప్పుడైతే మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా, బాగా అనిపిస్తుంది నాకైతే. మనం పూజ చేస్తుంటే కూడా చాలామంది అన్ని విగ్రహాలకి ఇలా పాలు పోసుకుంటూ పువ్వులు పెట్టుకుంటూ బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. చాలామంది వస్తారు అక్కడనైతే డైలీ. నేనైతే చామంతి పువ్వులు గులాబీ పువ్వులు తీసుకెళ్ళాను. చాలామంది మనం పూజ చేస్తుంటే కూడా రావి చెట్ల చుట్టూ మొత్తం ప్రదర్శనలు చేస్తూ ఉంటారు. ఇలానైతే అలంకరించి కొబ్బరికాయ కొట్టి పూజనైతే చేశాను. నేను మిగతా క్లిప్ అయితే తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.